హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలూస్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మిరాయి మూవీ చూసాను మార్నింగ్. మూవీ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక మంచి స్టోరీ, ఒక మంచి స్క్రీన్ ప్లే, చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశాడనమాట కార్తీక్. చాలా బాగుంది, నాకైతే కానీ మూవీ నచ్చింది. ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట మిరాయి. ఇకపోతే ఇంట్లో యాక్టింగ్ చేసిన తేజ సజ్జా కానీ, అలాగే మంచు మనోజ్ గారు కానీ, వాళ్ళు పోటాపోటీగా ఇద్దరు మంచి కోఆర్డినేషన్తో చాలా బాగా యాక్టింగ్ చేశారన్నమాట. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కానీ ఎక్కడ కూడా కొన్ని సీన్స్ అయితే కన్నా మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మన కళ్ళ ముందర అలాంటి వింతలు చూస్తున్నప్పుడు మనకి కొన్ని సీన్స్ అనమాట చాలా అంటే చాలా బాగా తీశాడు. మేకింగ్ మాత్రం ఎక్సలెంట్. సో ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎత్తుకుంటే మాత్రం మెయిన్ ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చంపేశాడు చెప్పాలి అంటే. ఇకపోతే ఇంకా హీరోయిన్ కానీ, శ్రేయ జగపతి బాబు గారు కానీ, ఇంకా చాలామంది చేశారు. వాళ్ళ ప్రతి ఒక్కరూ దీంట్లో మాత్రం ప్రాణం పెట్టి చేశారనమాట. ప్రతి ఒక్కరు. శ్రేయ కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసింది, మదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇక వైబుందులే సాంగ్ మాత్రము ఈ మూవీలో అయితే కానీ పెట్టలేదనమాట. సో అక్కడికి వాళ్ళకి ఎక్కడ కూడా స్కోప్ దొరకలేదు అనిపించింది. కానీ బట్ ఏమన్నా మేబీ నెక్స్ట్ వీక్ కానీ అట్లా ఏమన్నా యాడ్ చేస్తారేమో. బట్ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు ఆ సాంగ్ పెట్టలేదు అనేసి. అందరూ వెయిట్ చేశారు క్లైమాక్స్లో వేస్తారని. బట్ ఆ మూవీ స్టోరీ వెళుతూ ఉండగా ఆ సాంగ్ అవసరం లేదు అన్నట్లు అనిపించింది. సో ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. చిన్నపిల్లలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట. ఒక మంచి కథ. స్టోరీ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, క్లైమాక్స్ వరకు చాలా ప్రతి సీను మనకు క్లైమాక్స్ లాగే అనిపిస్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఇక తేజ అయితే కన్నా యాక్టింగ్ మాత్రం చాలా ఎరగదీసేశాడు. ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి. ఇంకా తేజతో పాటు యాక్ట్ చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసిన గెటప్ సీన్ కానీ, గెటప్ సీన్ ఇది కూడా మంచి ఫన్ జనరేట్ అవుతుంది. మంచి కామెడీ టైమింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇకపోతే మిరాయి మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇంకోటి ఏంటంటే దీనిలో విజువల్స్ ఇంటర్వెల్ సీన్ ఒకటి వస్తుందండి. ఆ సీన్ మాత్రము ఆ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి అనమాట ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆ సీన్ అంత ఎలివేషన్ ఉందన్నమాట. కానీ క్లైమాక్స్లో కూడా మళ్ళీ సేమ్ అదే సీనే వస్తుంది. కొంచెం అంటే ఆ సీన్ అంటే సీన్ అని కాదు, ఆ ఒక సర్ప్రైజ్ అయితే వస్తుంది. నేనైతే ట్విస్ట్ అయితే కానీ చెప్పాను. సో చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎవరెవరైతే ఎంతగా పెట్టుకోకపోతారో దానికి మించి మూవీ అయితే కానీ ఉంది. సో ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇకపోతే ఇంకా దేవుడి గురించి కూడా, రాముడు వచ్చే విధానం కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విల్లుని పట్టుకొని లాగడం కానీ, సో నాకు ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. తేజ అయితే మాత్రం హనుమాన్ తర్వాత ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ తీసుకున్నాడు. సో ఇకపోతే ఇలాంటి స్టోరీలే తీసుకుంటూ అతని ఇంకా క్రేజ్ని ఎత్తుగా పెంచుకుంటున్నాడు అనమాట. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడండి మిరాయి మూవీ. ఓకే, అలాగే మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం చంపేశాడు. మీరు చూడండి సినిమా వెళ్ళి చూసిన వాళ్ళు. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.